వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. ఎప్పుడైతే భారతదేశం పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మీద సాగించినటువంటి యుద్ధం తర్వాత ప్రపంచం యొక్క ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. ప్రపంచంలో ఇప్పటి వరకు నడుస్తున్న ఆయుధాల వ్యాపారం ఒక ఎత్తు, భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం తర్వాత సాగుతున్న ఈ ఆయుధాల వ్యాపారం ఒక ఎత్తు. అలాగే ఇప్పుడు వరకు ప్రపంచంలో అగ్రదేశాలు అని చెప్పుకుంటున్న కొన్ని దేశాల్లో భయం మొదలైంది. అంటే ఈ వీడియోలో మనం ఏం చర్చించుకుందామంటే, అసలు భారతదేశం సాగించిన ఒక 2 రోజుల యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, అటు ఆయుధాల ఎగుమతుల పరంగా కానీ లేదా అగ్రదేశాలు అలాగే కొన్ని దేశాలు తమ సైనిక బలాలను కానీ ఆయుధ సంపత్తుల గురించి రివ్యూ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నమాట. దాని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ప్రపంచం ఒకసారిగా ఆశ్చర్యానికి గురైందనమాట. అంటే భారతదేశం ఉపయోగిస్తున్న రాడార్ వ్యవస్థ ఇంత శక్తివంతమైందా? అంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ అత్యంత శక్తివంతమైంది అని ఏదైతే అమెరికా చెప్తుందో అటువంటి F-35 విమానాన్ని కూడా ఫ్రీజ్ చేసిందనమాట. ఫ్రీజ్ చేసి దాన్ని అక్కడ దిగేటట్టు చేసిందనమాట. ఇప్పుడు ఈ సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఈ F-35 యుద్ధ విమానాన్ని ఆల్రెడీ కొనుగోలు చేసిన దేశాలు కానీ లేదా కొనాలి అనుకుంటున్న దేశాల్లో ఒక రకమైన సందేహం ఏర్పడింది. అంటే F-35 5th జనరేషన్ విమానాన్ని కూడా జామ్ చేసి నిలిపే శక్తివంతమైన రాడార్లు భారతదేశం వద్ద ఉన్నాయి. అలాంటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలు అటువంటి విమానాన్ని అమెరికా నుంచి కొనుగోలు చేసి ఏం ఉపయోగం ఉందనే ఆలోచనలో పడిపోయింది అనమాట. ఈ యొక్క సంఘటనతో అటు మనం పాకిస్తాన్ మీద చేసిన యుద్ధం అయితేనేమి, ఈ F-35 విమానాన్ని మన రాడార్స్ గుర్తించి దాన్ని మన భూభాగంలో వచ్చిన తర్వాత ల్యాండింగ్ చేయటం, ఇలాంటి పరిస్థితులన్నీ గమనించిన తర్వాత ప్రపంచంలో యొక్క ఆయుధాల వ్యాపారం యొక్క పరిస్థితి మొత్తం మారిపోయిందన్నమాట. ఏదైతే ఈ రోజున టర్కీ అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సిన F-35 యుద్ధ విమానాల గురించి కూడా అది ఆలోచన చేయడం మొదలుపెట్టిందనమాట. దీనికి ముందు టర్కీ ఏమనుకుందంటే, అది రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 సిస్టాన్ని పాకిస్తాన్కి అమ్మాలని అనుకుందనమాట. కానీ దానికి రష్యా నుంచి అభ్యంతరం వచ్చే అవకాశం ఉంది. ఈ అభ్యంతరాన్ని అధిగమించడానికి అది ఈ F-35 యుద్ధ విమానాన్ని రష్యాకి ఆఫర్ చేయాలనుకుంది. ఒక్కసారిగా ఈ కేరళ ఘటనతో, అంటే కేరళలో ఈ లండన్ రాయల్ నేవీకి సంబంధించిన ఆ యొక్క F-35 స్టెల్త్ విమానాన్ని మన రాడార్లు ఎప్పుడైతే గుర్తించి దాన్ని మన ప్రాంతంలో ల్యాండ్ అయ్యేటట్టు చేసినాయో, అప్పటి నుంచి ఈ కొనుగోలు చేయాలి అంటే F-35 యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయాలనుకున్న దేశాల యొక్క ఆలోచన ధోరణి మారిపోయిందనమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి సరిహద్దు దేశం, అంటే ప్రపంచంలోనే జనాభా పరంగా కానీ ఆర్థిక వ్యవస్థ పరంగా కానీ సైనిక పరంగా ఆయుధాల పరంగా ఎంతో పెద్ద దేశం అని చెప్పుకుంటున్న చైనా కూడా అనేక రకాల సందేహాల్లో పడిపోయింది. భారతదేశం యొక్క సైనిక సంపత్తి, మనం ఏదైతే పాకిస్తాన్ మీద ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్స్ అయితేనేమి, ఆకాష్ మిసైల్స్ అయితేనేమి, వీటి యొక్క సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా చూసినట్టయింది చైనా. అప్పటి నుంచి చైనా మన భారతదేశం మీద ఎటువంటి దుందుడుకు చర్యలకి పూనుకోవట్లేదు. దానికి ముందు వరకు అటు అరుణాచల్ ప్రదేశంలో అయితేనేమి, అటు సిక్కిము లేదా దాని సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పుడు చైనా దూకుడుగా వ్యవహరించేది. అంటే దాని ఆలోచన ధోరణిలో భారతదేశం బలహీన దేశం అని అప్పటి వరకు భ్రమంలో ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఈ యుద్ధం తర్వాత మనం ప్రయోగించిన మిసైల్స్ కానీ మన రాడార్ కానీ మన దగ్గర ఉన్న S-400 క్షిపణి రక్షక వ్యవస్థని ఇవన్నీ గమనించిన చైనా కూడా ఆలోచనలో పడిందన్నమాట. అంటే మనం గుడ్డిగా భారతదేశానికి మీదకి యుద్ధానికి వెళ్ళలేం, ఎటువంటి పరిస్థితి లేదు. మన ఆయుధాలను కూడా వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ కానీ ఆకాశ క్షిపణులు, ఇంకా మనం ప్రయోగించిన పృథ్వీ ఉంది, పినాకా ఉంది, వీటన్నిటిని గురించి చైనా ఇప్పుడు భయపడుతుంది అన్నమాట. ఇంకా పాకిస్తాన్ సంగతి చెప్పే పని లేదు. అది ఆ 2 రోజులు మనం సాగించిన యుద్ధానికే అది ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. రీసెంట్గా జరిగిన కొన్ని సదస్సుల్లో మన రక్షక రంగ నిపుణులు చెప్పడం ఏంటంటే, ఆ 2 రోజుల యుద్ధంలోనే మనం ఒకరోజు
పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్ర శిబిరాల మీద దాడి చేయడంతో పాటుగా మరుసటి రోజే అంటే ఒక్క రోజులోనే పాకిస్తాన్లో ఎంతో కీలకమైన ముఖ్యమైన 30 ఎయిర్ బేస్లను మనం నాశనం చేయడం జరిగింది అనమాట. ఒక్క రోజులోనే మన బ్రహ్మోస్ మిసైల్ సహాయంతో పాకిస్తాన్లో సుమారు 30 ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడం జరిగిందనమాట. వాటి నుంచి బయటపడడానికి వాళ్ళకి ఒక 20 సంవత్సరాలు పట్టచ్చు. ఈ లోపున మన మీద ప్రత్యక్షంగా యుద్ధం చేసే అవకాశం పాకిస్తాన్కి లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చైనా గురించి అన్నమాట. అంటే ఈ యుద్ధంతో మనం చైనాతో పాటు ఇతర మనల్ని శత్రు దేశాలుగా భావించే దేశాలన్నిటికీ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిందనమాట. భారతదేశం అటు రక్షణ పరంగా కానీ, ఆయుధాల పరంగా కానీ, సైనిక శక్తి పరంగా కానీ ఏ విషయంలో కూడాను ఇతర అంటే పెద్ద పెద్ద దేశాల సరసన ఉంది. దానికి ఆయుధాల పరంగా, రక్షణ పరంగా, క్షిపణి రక్షణ వ్యవస్థ పరంగా కానీ, మన దగ్గర ఉన్న ఆయుధాల పరంగా కానీ ఇప్పుడు మన మీదకి ఏదన్నా దేశం యుద్ధానికి రావాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలని పరిస్థితి ఏర్పడింది. ఈవెన్ చైనాకు కూడా ఆ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పాకిస్తాన్ ఏదైతే మన మీద దాడి చేయాలి అని ప్రయత్నించిందో, అంటే దాడి ఏం జరగలేదు, దాని మూలం మనకి ఏం నష్టం జరగలేదు, కానీ ఏదైతే దాడి చేయాలి వాటి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పాకిస్తాన్కి చైనా ఇచ్చిందనమాట. ఆ PL-15 రక్షణ వ్యవస్థ కానీ, లేదా వాళ్ళు ప్రయోగించిన డ్రోన్స్ కానీ, లేదా వాళ్ళు ప్రయోగించాలనుకున్న క్షిపణులన్నీ కూడా చైనా పాకిస్తాన్కి ఇచ్చిందనమాట. కొన్ని డ్రోన్స్ టర్కీ ఇచ్చిందనమాట. అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి, మనకి కొంచెం కూడా నష్టం జరగలేదు. ఇప్పుడు చైనా ఆలోచన ఏంటంటే, నేను పాకిస్తాన్కి ఇచ్చిన ఆయుధాలు అన్నీ ఫెయిల్ అయినాయి, ఇప్పుడు అయ్యే ఆయుధాలతో నేను ఇండియా మీదకి యుద్ధానికి వెళ్తే గెలవగలనా అనే ఆలోచనలో పడిందన్నమాట. అంటే పెహల్గాం దాడి తర్వాత భారతదేశం సాగించిన 2 రోజుల యుద్ధంలోనే ప్రపంచం లో ఉన్న దేశాల్లో యుద్ధ వ్యూహాలు అంటారనమాట. అంటే వార్ ప్లానింగ్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. అంటే అప్పటి వరకు వాళ్ళు భారతదేశం మీద ఉన్న అంచనాలు వేరనమాట. అంటే అన్ని రకాలుగా రక్షణ పరంగా కానీ, సైనిక ఆయుధాల పరంగా భారతదేశం బలహీనంగా ఉందనే కొన్ని ఊహల్లో తేలిపోయినాయి. ఈవెన్ చైనా, అమెరికా కూడా. ఎప్పుడైతే ఈ యుద్ధంతో అవన్నీ పటాపంచలు అయిపోయినాయి.